Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening. Sir, good. Yeah, good evening, guys. So, last previous classes, 11 doubts, anyone? Please confirm. Clear? సార్ నిన్నట క్లాస్ వీడియో రాలేదు. గ్రూప్ లో పోస్ట్ చేసింటారు కదా, హలో రాలేదు సార్. వాట్సాప్ లో చేసింటారు కదా. యూట్యూబ్ లింక్ సార్. ఓహో. యూట్యూబ్ లింక్ గ్రూప్ లో పోస్ట్ చేసింటారు. ఫైలింగ్ సార్, ఫైలింగ్ ఉన్నది కదా సార్, జిఎస్టార్ 1. పంపిస్తాను, ఆ రెండు లింక్స్ పంపిస్తాను. హలో అవి రెండు లింక్స్ పంపిస్తాను. ఓకే. సో ఫైలింగ్ అన్ని కూడా మీరు రియల్ టైమ్ లో చేయాల్సిందే, డూప్లికేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు అంటే సార్ అదే పర్చేస్ సేల్స్ అయితే అదే ఆటోమేటిక్ ఫైలింగ్ అదే సార్. ఓకే, ఆటోమేటిక్ ఫైలింగ్ కాదు, అవన్నీ సంబంధించి సపరేట్ గా అవి ఆడిటర్స్ సిఎస్ చేస్తారు. ఒకవేళ మీరు నేర్చుకోవాలన్నా అవి డూప్లికేట్ అకౌంట్స్ చేయడానికి ఓకే. చూపించడానికి ఛాన్స్ ఉండదు. అవి రియల్ టైమ్ అకౌంట్స్ లోనే మీరు చేయగలుగుతారు. ఓకే, అవి నా క్లాస్ ప్రీవియస్ లింక్స్ నేను గ్రూప్ లో షేర్ ఓకే. చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకే, ఓన్లీ టీడీఎస్ ఇవి అయితే మాత్రం టీడీఎస్ ఇవి మాత్రం అది దాని స్లాబ్ దాని ఏ సెక్షన్ దాని కింద చూసుకొని చేసుకోవాలి. ఏదైనా కూడా బ్రదర్ మీకు అంతవరకు రానివ్వరు. అవన్నీ వచ్చాయంటే శాలరీస్ మీరు ఓకే. 50,000 పైన అడుగుతారు. ఆ సిచ్యువేషన్ వరకు ఓకే. రాని అంటే మన డే బై డే అలాగా మన దీన్ని బట్టి వాళ్ళు అది మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటేగా నేర్పించరు ఇవన్నీ. అవన్నీ నేర్పించారంటే ఇంకా ఆడిటర్స్ ఏం పని, ఓకే. ఓకే. మీరే మీ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేస్తుంటారు. ఆడిటర్స్ సీఎల్ అవసరం లేదు. సో కాబట్టి ఓకే. ఓకే. మాక్సిమం సీఏ చదువు అంటే చాలా కంపెనీస్ అడుగుతాయి నీకు టీడీఎస్ వచ్చా. ఎంట్రీస్ వరకు వచ్చాయని చెప్పాలి, ట్యాక్స్లు కట్టేంత వరకు రాదు కదా. ఓకే, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి అంత మాత్రమే మీకు వచ్చు సార్ అని చెప్తారు. ఫైలింగ్ చేయాలి అవన్నీ, ఫైలింగ్ అవన్నీ చేయాలంటే నువ్వు 50,000 30,000 పెట్టాలా. ఓకే, అవి సామాన్యంగా ఎవరు నేర్పించరు మార్కెట్ లో. ఓకే, సో అది నెక్స్ట్ వన్ చూడండి. టాలీ ప్రైమ్ 5.0 లో వచ్చిన ఫీచర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. స్క్రీన్ కనబడుతుందా? నౌ ఇట్ ఈస్ ఓకే, స్క్రీన్ ఈజ్ ఓకే. స్క్రీన్ కనబడుతుందా? హలో గాయస్, స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. అనిపిస్తుంది సార్. సో మనకి టాలీ ప్రైమ్ 5.0 లో వచ్చిన ఫీచర్స్ చూడండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్ట్రిప్ వ్యూ, ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్, ఫెచ్ ద జిఎస్టీ డీటెయిల్స్ అండ్ జిఎస్టీ ఫైలింగ్ హిస్టరీ ఆఫ్ ఏ కస్టమర్, ఎనేబుల్ ఏపీ యాక్సెస్ ఇన్ జిఎస్టీ పోర్టల్, చెక్ వెండర్ అండ్ కస్టమర్ జిఎస్టీ స్టేటస్, ఫైల్ జిఎస్టీఆర్ 1 జిఎస్టీ 3B డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ప్రైమ్, డౌన్లోడ్ 1 year జిఎస్టీఆర్ 1 2A జిఎస్టీఆర్ 2B ఫర్ రీకన్సిలేషన్. ఈ ఫీచర్స్ అన్ని మనకి టాలీ ప్రైమ్ 5.0 లో ఇచ్చారు. టాలీ ప్రైమ్ 5.0 లో ఈ ఫీచర్స్ అనేవి మనకి ఇచ్చారు. సో వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి, వీటిని ఏ విధంగా చెక్ చేయాలి టాలీ ప్రైమ్ 6.0 లో అనేది చూద్దాం. ఓకే, సో కొన్ని ఫీచర్స్ మనకు అడ్వాన్స్ గా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో వాటిని ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. క్లాస్ స్టార్ట్ అయిందా సార్ అని అడుగుతారు. క్లాస్ ఉందని తెలుస్తా కదా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, రిక్వెస్ట్ చేయాలి. క్లాస్ ఈ టయానికి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఒక 10 minutes ముందుగానే రెడీగా ఉండాలి, పనులని వదులుకొని. యా, సో టాలీ ప్రైమ్ 6.0 5.0 ఓపెన్ చేస్తున్నాను. ప్రీ డిఫైన్డ్ ఉండేది ఓపెన్ చేస్తున్నా. యా, ఫస్ట్ వన్ చూడండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఇక్కడ చూసారా, హెల్ప్ పైన బెల్ ఐకాన్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ టాలీలో ఎలాంటి న్యూ వర్షన్స్ ఏవైనా వచ్చినా కూడా ఇక్కడ కనబడతాయి. డేట్ అండ్ టైం,
యాక్టివిటీ, అప్లికేషన్ కంపెనీ, డిస్క్రిప్షన్, ఇవన్నీ ఈ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. ఇది మీరు గమనించాలి. ఓకే, ఇది ఫస్ట్ ఫీచర్. నెక్స్ట్ స్ట్రిప్ వ్యూ, డే బుక్ లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ లో కానీ, బ్యాలెన్స్ షీట్ లో కానీ, అన్ని ప్లేసెస్ లో నీకు స్ట్రిప్ వ్యూ కనబడుతూ ఉంటుంది. అసలు ఏంటి స్ట్రిప్ వ్యూ అంటే అనేది కూడా చూడండి. ఇప్పుడు డే బుక్ లో వెళ్తున్నా, ఇక్కడ ఎక్కడ కూడా నీకు లైన్స్ కనిపించట్లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళా, ఎక్కడ లైన్స్ కనిపించట్లా. బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళా, ఎక్కడ లైన్లు కనిపించట్లా. ఈ లైన్స్ కనిపించాలి అంటే ఏం చేయాలి? హెల్ప్ లోకి వెళ్ళాలి, తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ ముందు ఇక్కడ డిస్ప్లే, ఇక్కడ చూడండి, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ వాచర్స్, షో బాటమ్ బార్డర్, ఎస్, ఇవి ఎస్ పెట్టాలి. డే బుక్ లో వెళ్ళండి, చూసారా లైన్స్ వచ్చాయి. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి, చూసారా ఇక్కడ లైన్స్ వచ్చాయి. ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళండి, ఇక్కడ చూసారా లైన్స్ వచ్చాయి. ట్రయల్ బ్యాలెన్స్ లో వెళ్ళి ఇక్కడ చూడండి లైన్స్ వచ్చాయి. వీటినే స్ట్రిప్ వ్యూస్ అంటారు. వద్దు అనుకున్నారు అనుకోండి, మళ్ళీ అక్కడే నో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు డే బుక్ వరకు కనిపించకూడదు ఈ లైన్స్ అనుకుంటే, F12 లో మనకు లాస్ట్ లో ఒక ఫీచర్ ఉంటుంది, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ, ఇది నో పెట్టాలి. చూడండి కనిపించలేదు, అది మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ రండి లోపలికి, మళ్ళీ వస్తాయి. బ్యాలెన్స్ షీట్, ఇక్కడ లైన్స్ కనిపించకూడదు, F12 నో పెట్టండి. చూడండి వెళ్ళిపోయినాయి, మళ్ళీ బ్యాక్ వచ్చి లోపలికి రండి, మళ్ళీ వస్తాయి. అసలు నాకు ఏమి కనిపించకూడదు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. హెల్ప్, సెట్టింగ్స్, డిస్ప్లే, నో పెట్టేస్తే కనిపించదు. డెబిట్ చూసారా, ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, సో ఇది. నెక్స్ట్, విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్. హెల్ప్ లోకి వెళ్ళండి, ఇక్కడ అబౌట్ లోకి వెళ్తే నువ్వు అప్లికేషన్ ఏంటి, రిలీజ్ ఏంటి, నీ యొక్క సీరియల్ నెంబర్ ఏంది, ఎడిషన్ ఏంటి, వర్చువల్ యూజర్, వ్యాలిడేటెడ్ టిల్, ఈమెయిల్ ఐడి, ఓకే, ఏ వర్షన్ యూజ్ చేస్తున్నావు అని ఇక్కడ కనబడుతుంది. లేటెస్ట్, నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ కనబడుతుంది. సో దీన్ని విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్. తర్వాత ఆటో క్రియేషన్ ఆఫ్ ఏ లెడ్జర్ యాజ్ పర్ జిఎస్టి పోర్టల్. ఇప్పుడు మీరు ఒక కస్టమర్ కానీ వెండర్ కానీ అతని జిఎస్టి నెంబర్ ఒకటి ఉంటే చాలు, మీరు అన్ని వెతకాల్సిన అవసరం లేదు, మీరు అంతా టైప్ చేయాల్సిన అంతకన్నా అవసరం లేదు. చూడండి, టాలీ ఎడ్యుకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇతనిది జిఎస్టి నెంబర్ ఇక్కడ ఉంది నాకు. నేను అతని పేరు, అడ్రస్, ఏరియా అన్ని టైప్ చేయకుండా జస్ట్ జిఎస్టి నెంబర్ ఒకటి మాత్రమే టైప్ చేస్తా. ఆటోమేటిక్గా అతను జిఎస్టిలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయి ఉంటాడో ఆ డీటెయిల్స్ అంతా ఆటోమేటిక్గా వచ్చేయాలి. ఎలా అనేది చూద్దాం. క్రియేట్ లెడ్జర్, రైట్ సైడ్ లో చూడండి, ఫెచింగ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టి అయ్యారు 29 AA ECT 8092 J1 ZO. చూసారా, ఆటోమేటిక్ గా జిఎస్టి పోర్టల్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయి ఉంటాడో అదే విధంగా ఇక్కడ కనబడుతుంది.
జస్ట్ మనం ఏం చేయాలి, అతను సండీ డెప్టారా క్రియేటర్ అనేది మాత్రం మార్చుకోవాలి. సర్డరీ డెప్టార్ అదొక్కటి మార్చుకొని సేవ్ చేయొచ్చు. కంట్రోల్ ఏ సేవ్. ఇది ఒకటి. నెక్స్ట్, ఫెచ్ ద జిఎస్టీ డీటెయిల్స్ అండ్ జిఎస్టీ ఫైలింగ్ హిస్టరీ ఆఫ్ ఏ కంప్యూటర్ కస్టమర్. ఇవి ఆటోమేటిక్గా వాళ్ళ ఒరిజినల్ అకౌంట్లోకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా కనబడతాయి. ఇప్పుడు నా ఒరిజినల్ అకౌంట్స్లోకి వచ్చా, అదే జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇస్తాను చూడండి. చూసారా, ఇలా వచ్చాయా? ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫైలింగ్ హిస్టరీకి వెళ్ళండి. ఫైలింగ్ హిస్టరీకి వెళ్తే లాస్ట్ 6 months వాళ్ళు ఫైలింగ్ చేశారా లేదనేది కనబడుతుంది. చూడండి, జిఎస్టీఆర్ 1, ఓకే, ఇక్కడ జిఎస్టీఆర్ 1, జిఎస్టీ 3B రెండు కనబడుతున్నాయి చూడండి. ఓకే, ఈ విధంగా కనబడుతుంది. 1 minute guys. హలో, యా చెప్పండి అమ్మా. చెప్పండి. టాలీ ఎక్సెల్ పర్ఫెక్ట్ అంటే చెప్పింది. పర్ఫెక్ట్ లేదు, అది కాదు, టాలీ వస్తా రాదు. టాలీ రావాలి, టాలీ రావాలి, టాలీ కన్ఫర్మ్ రావాలి. అవన్నీ కుదరదు, అవన్నీ కుదరదు. ఎవరు ఇవ్వరు ఎంఎస్ సర్వీస్ క్లాస్లో ఉన్నాను రాజెస్. యా, చూసారా, లాస్ట్ 6 months వాళ్ళు ఫైలింగ్ చేశారా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ జిఎస్టీఆర్ 1, ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ జిఎస్టీఆర్ 3B. ఓకే, ఇలాగ. నెక్స్ట్, ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ ఇన్ జిఎస్టీ పోర్టల్. మీరు రిజిస్టర్ అయి ఉంటే జిఎస్టీ పోర్టల్ gst.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. మీరు డైరెక్ట్గా టాలీ నుంచి ఫైలింగ్ చేయాలంటే ఆ అవకాశం వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఇలా జిఎస్టీ, ఇదే జిఎస్టీ అనమాట. ఈ పోర్టల్లోకి వెళ్ళి ఫైలింగ్ చేయాలి. ఫైల్డ్ టు బి ఫిల్డ్ అంటే ఫిల్ చేయాలి. జిఎస్టీఆర్ 1 ఎప్పుడు లోపల ఫైల్ చేయాలి? సో 11వ తారీఖు లోపల ఫైల్ చేయాలి. 5వ నెల 11వ తారీఖులో ఫైలింగ్ చేయాలి. అదే జిఎస్టీఆర్ 3B ఎప్పుడు ఫైల్ చేయాలి? 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 3B. కంపెనీ యొక్క డీటెయిల్స్ చూడాలి అంటే ఈ ప్లేస్లోకి వెళ్ళాలి. వ్యూ ప్రొఫైల్. వ్యూ ప్రొఫైల్లోకి వెళ్తే నీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ కనబడుతుంది. చూడండి, లొకేషన్ ఫోటెక్, చెంచుపల్లి లోకేశ్వర, జిఎస్టీఆర్ నెంబర్, రెగ్యులర్, యాక్టివ్ లో ఉందా లేదా, ప్రొపరేటర్షిప్, ఇవన్నీ డీటెయిల్స్ కనబడతాయి. ఇక్కడ మేనేజ్ ఏపీఐ యాక్సెస్. ఇక్కడ వెళ్ళి నువ్వు ఫైలింగ్ చేసేటప్పుడు, ఓకే, సో ఇక్కడ 6 hours డ్యూరేషన్, 6 hours లేదంటే 30 days. ఇక్కడ 6 hours పెట్టుకొని కన్ఫర్మ్ చేయాలి. నువ్వు డైరెక్ట్ గా టాలీ నుంచే ఫైలింగ్ చేయాలి అన్నప్పుడు, ఓకే, ఇక్కడ ఇలా సెటప్ చేసుకొని అప్పుడు నువ్వు టాలీలోకి వెళ్ళాలి. ఇప్పుడు టాలీలోకి వచ్చి ఫైలింగ్ చేయాలి. నెక్స్ట్, చెక్ వెండర్ అండ్ కస్టమర్ జిఎస్టీ స్టేటస్. వాళ్ళ యొక్క జిఎస్టీ నెంబర్ యాక్టివ్ లో ఉందా, ఇన్యాక్టివ్ లో ఉందా అనేది చెక్ చేసుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి?
display more reports, GST reports, GST utilities, validated party, sundry, creditors. చూడండి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్, ఏవి యాక్టివ్ లో ఉన్నాయి, ఏవి ఇన్యాక్టివ్ లో ఉన్నాయి అనేది కూడా కనబడుతుంది. ఈ రెండు యాక్టివ్ లో ఉన్నాయి, థర్డ్ వన్ యాక్టివ్ లో లేదు. ఇవి సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ డెబిటార్స్ కావాలంటే సండ్రీ డెబిటార్స్ కూడా చెక్ చేయొచ్చు. ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్, దీంట్లో ఎవరికి జిఎస్టీ నెంబర్ ఉంది, ఎవరికి జిఎస్టీ నెంబర్ లేదు. చూడండి, ఒకదానికి జిఎస్టీ నెంబర్ ఉంది, మిగతా వాళ్ళకి లేదు. ఇలా కూడా చెక్ చేయొచ్చు. తర్వాత ఫైల్ GST-1, GST-3 డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ఫైల్. ఇక్కడ ఎక్స్చేంజ్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఆల్ జిఎస్టీ ఆప్షన్స్. ఇక్కడ జిఎస్టీ లాగిన్ అండ్ లాగౌట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఒకే ఇచ్చారంటే, ఎస్ ఇచ్చామంటే మనకు ఓటీపీ వస్తుంది. మెయిల్ కి మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ యాక్సెస్ ఇస్తే ఇక్కడ నుంచి లింక్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫైలింగ్ చేయొచ్చు. చూడండి, ఫైల్ GST-1 పీరియడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ పీరియడ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 1/4/2025 ఈ మంత్ కు సంబంధించిన ఫైలింగ్ B2B అండ్ B2C. ఇక్కడ నుంచి ఫైలింగ్ చేయొచ్చు. సెండ్ కొట్టామంటే ఫైలబుల్. ఆ ఆప్షన్స్ ఇచ్చారు మనకి 5.0. ఓకే, తర్వాత ఎక్స్చేంజ్ లోకి వెళ్తే చూడండి, డౌన్లోడ్ GST-1 కాన్ఫిగర్, ఎంటర్. మీకు 2A కావాలన్నా, 2B కావాలన్నా, GST-1 కావాలన్నా మనం ఫైల్ చేసుకోవచ్చు. ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు కావాలి అనేది కూడా ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో ఇవి 5.0 ఇచ్చిన ఫీచర్స్. ఓకే, సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి 6.0 టాలీ ప్రైమ్ 6.0 వచ్చిన ఫీచర్స్ ఏంటి? ఐకాన్, ఫస్ట్ ఐకాన్ మార్చారు. ముందు ఇలా ఉన్నింది 5.1, ఇప్పుడు టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంది. సో తర్వాత టాలీ ప్రైమ్ 6.0లో ఇక్కడ టాలీ ప్రైమ్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఈ విధంగా సెటప్ ఇచ్చాడు. తర్వాత టాలీ క్యాపిటల్ యాడ్ చేశాడు. టాలీ క్యాపిటల్ బ్యాంక్స్ తో లింక్ చేశాడు. తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫ్రమ్ స్ప్లిట్ డేట్, బిఫోర్ స్ప్లిట్ డేట్, ఇంటూ 2 కంపెనీస్. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఫైలింగ్ మనకి TDLs చేస్తారు ఇవి. తర్వాత ఆల్ GST ఆప్షన్స్ అన్ని ఒకే ఆప్షన్స్ లో పెట్టేశాడు. సెండ్ ఫర్ ఈ బిల్, అప్లోడ్ GST రిటర్న్స్, ప్రెస్ GST స్టేటస్ ఇప్పుడు చూపించాను కదా, ఆ ప్లేసెస్ లో అన్ని ఒకే చోట సెటప్ చేశాడు. తర్వాత కంపెనీ ప్రొఫైల్ చూసుకోవచ్చు, ఆ సెటప్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇవి టాలీ ప్రైమ్ 6.0 ఇచ్చింది. జస్ట్ చూడండి. టాలీ క్యాపిటల్ బ్యాంకులతో లింక్ చేశాడు. మా బ్యాంకులతో లింక్ అనేది లోన్లు తీసుకోవచ్చు. లోన్ అప్లికేషన్, చెక్ ఎలిజిబిలిటీ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఈ ప్లేస్ లో ఉంటది, పైన కూడా ఉంటది టాలీ క్యాపిటల్. తర్వాత హెల్ప్ లోకి వెళ్తే ప్రొఫైల్, నీ ప్రొఫైల్ చూసుకోవచ్చు. సీరియల్ నెంబర్, అకౌంట్ ఐడి, ఈమెయిల్ ఐడి అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండర్ లో పైన చూడండి, టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఇచ్చాడు. ఓకే,
సో తర్వాత ఇంపోర్ట్ లోకి వెళ్తే ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇచ్చాడు టాలీ ప్రైమ్ 6.0. సో తర్వాత ఎక్స్చేంజ్ లోకి వెళ్తే జిఎస్టి ఆల్ ఆప్షన్స్ ఈ ప్లేస్ లో అన్ని ఒకే చోట ఇచ్చాడు. తర్వాత ఆల్ బ్యాంక్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. లాగిన్ లాగౌట్, గెట్ స్టేట్మెంట్, గెట్ బ్యాలెన్స్, బ్యాంక్ కనెక్షన్స్. ఇవి టాలీ ప్రైమ్ 6.0 లో ఇచ్చిన ఫీచర్స్. ఓకే, సో ఈ విధంగా మనకి సెటప్ చేశాడు. ఇవి టాలీ ప్రైమ్ 5.0 లో వచ్చిన ఆప్షన్స్, టాలీ ప్రైమ్ 6.0 లో వచ్చిన ఫీచర్స్. ఓకే, క్లియరా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? క్లియర్ అమ్మా? బ్రదర్, యూట్యూబ్ లింక్ ఆల్రెడీ యూట్యూబ్ లో దాంట్లో పెట్టాను గ్రూప్ లో. గ్రూప్ లో వాట్సాప్ లో యూట్యూబ్ లింక్ సెండ్ చేశాను చూడు బ్రదర్. సార్ యా, సత్యనారాయణ ఈరోజు టుమారో ఇస్తాను. వాళ్ళు ఈరోజు కొంచెం వర్క్ లో ఉన్నారంట సార్ వాళ్ళు. టుమారో ఇస్తాను. ఓకేనా సార్? నాకు చిన్న వర్క్ లో ఉన్నాను. తర్వాత నేను టుమారో సెండ్ చేస్తాను. ఆల్రెడీ యాక్సెస్ పంపించాను. టుమారో వాళ్ళు సెండ్ చేస్తా ఉన్నారు. ఓకేనమ్మా? ఇంకా ఎనీ డౌట్స్ మా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? జిఎస్టిఆర్ 1 ఫైలింగ్, జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ రెండు కూడా నేను మీకు యాక్సెస్ ఇస్తానండి. దీంట్లో మెయిల్ ఐడి లైక్ యూట్యూబ్ లింక్స్ ఇస్తాను. అవి జస్ట్ ఒకసారి వాచ్ చేయండి. అవి నార్మల్ గా చేయడానికి కుదరదండి, రియల్ టైమ్ లోనే మీరు చేయాలి. ఇప్పుడు టాలీలో మీరు ప్రాక్టీస్ చేసినట్టుగా కుదరదు. ఓకే, అది హైలీ ఇంపాసిబుల్. రియల్ టైమ్ లోనే చేయాలి. నార్మల్ గా చేయడానికి అస్సలు హైలీ ఇంపాసిబుల్. ఓకే, సో అది అది ఆల్మోస్ట్ ఎవరు చెప్పరు బ్రదర్ బయట. మీరు ఫ్రెండ్స్, రిలేటివ్స్, దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు దగ్గరుండి చేస్తేనే వస్తుంది. నువ్వు ఎన్ని యూట్యూబ్ లో వీడియోస్ చూసినా, నా వీడియోస్ చూసినా, బయట వాళ్ళని చూసినా రావు. ఫైలింగ్ జస్ట్ 5 minutes అంతే. 5 నిమిషాలు చేయొచ్చు, కానీ అది ఎవరు నేర్పించరు. అవి నేర్పించినారంటే ఇంకా మీరు ఆడిటర్ అయిపోతారు. 5 ఏళ్ళు కష్టపడి చదివిన సిఏకి మీకు డిఫరెన్స్ ఉండదు. అది అట్లా అన్నమాట. ఓకేనా? యా, మాక్సిమం టుమారోతో టాలీ క్లోజ్ అయిపోతుంది. అడ్వాన్స్ ఎక్సెల్ డే ఆఫ్టర్ టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఒక 1 week ఉంటుంది. యా, బెంగళూరు, హైదరాబాద్ కాదు సార్. హైదరాబాద్ వేకెన్సీ 2-3 years ఉన్నాయి చెప్పారు సార్. ఫ్రెషర్ అంతే. 1 year కి 1 year ఎవరు అడగరు. ఓకే సార్, 1 year 6 months ఏదైనా ఉంటాయి 1 year హైదరాబాద్. 1 year అంటే ఏంది? ఫ్రెషర్ అది అవసరం లేదు. ఫ్రెషర్ కిందకి వస్తుంది. అంటే ఇలా చేసామని మా జాబ్స్ అయితే 1 year చేసామని చెప్పాలి. నాకు అంత దూరం ఉంది, ఇంత దూరం ఉంది, మా ఇంట్లో పంపించరు, అవన్నీ చిన్నపిల్లల మాటలు. మీ లైఫ్ బాగుపడాలంటే పోవాలి అంతే. అంటే